లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి చీలికలు 4, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 2 స్పూన్లు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కాకరకాయలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటూ 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలకి ముందుగా ఉప్పు నిమ్మరసం పట్టి ఉంచాం కదా, అందులో నీరు ఊరుతుంది. ఇప్పుడు ఆ నీటిని బాగా పిండేసి ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా గట్టిగా నీళ్లు పిండుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలపై ఉప్పు చల్లుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని కలపకుండా ఇలాగే మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటోలు మగ్గిపోయాయి. స్పూన్తో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.